పీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి సంబంధించి విశాఖ జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, విశాఖ జిల్లాలో వర్షాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? సో ఉత్తరాంధ్ర జిల్లాలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దాదాపుగా ఒక 5 to 6 hours మాత్రం కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కొనసాగుతుందని చెప్పి ముందే భారత వాతావరణ శాఖ ఆల్రెడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కోస్తాలో అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో కొన్ని పార్ట్స్ ఇప్పుడు పడుతున్నాయి. మన్యం జిల్లా, అలాగే అటు అల్లూరు జిల్లాతో పాటుగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అప్ టు గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు కూడా అనేక చోట్ల ప్రస్తుతానికి అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ప్రధానంగా ఏంటంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో, సో ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనం తర్వాత వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆల్రెడీ అది తీవ్ర అల్పపీడనంగా కూడా మారేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సో ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఇటు ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒరిస్సాను ఆనుకొని ఇది ప్రస్తుతానికి కొనసాగుతుంది. తీరాన్ని ఆనుకొని కొనసాగినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ రెయిన్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న ఒక విశాఖ జిల్లాలోనే మనం చూసుకుంటే ఆన్ యావరేజ్ దాదాపు 7 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఆల్రెడీ ఉత్తర కోస్తా జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా స్కూల్స్కి ఇప్పటికే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి, అలాగే అటు అల్లూరు జిల్లా, మనం చూసుకుంటే విజయనగరం, ఈ జిల్లాలు అన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం సెలవు ప్రస్తుతం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్తో పాటు హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కంటిన్యూటీ రెయిన్ పడినప్పుడు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు జలమయం అవడంతో పాటుగా సో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎందుకంటే లో లైన్ ఏరియాస్లో సో కంటిన్యూగా ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ రెయిన్స్ పడినప్పుడు సో ఆ లో లైన్ ఏరియాస్లో ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖ నగరంలో ప్రధానంగా 1 టౌన్ ఈ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పూడికి తీయడంతో పాటుగా సో కాలువలు పొంగిపోరుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా అల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోర్లేటువంటి అవకాశం ఉంది. కదా ప్రజలు అత్యవసరం అయితే తప్పితే కానీ బయటికి రావద్దు, సో రాకపోకలు కూడా ఎవరు సాహసించేయొద్దని చెప్పి ఇప్పటికే అక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో చాలా వరకు కూడా ఇప్పటికే ఎందుకంటే నిన్న మొన్న కురిసినటువంటి రెయిన్స్తో కొంతవరకు చెరువులు కానీ ఇవి కానీ నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఖచ్చితంగా హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది పొంగిపోర్లేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే సో ఇటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. సో వీటి ప్రభావం వల్ల ఖచ్చితంగా ఇటు గోదావరికి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గోదావరికి 4 లక్షల ఇన్ఫ్లో ఉంది, అటు కృష్ణాకి 2.5 లక్షల ఇన్ఫ్లో ఉంది. కాబట్టి దిగువ ప్రాంత వాళ్ళు పూర్తిస్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.